బ్రో రేపు వైఎస్ జగన్ అసెంబ్లీకి పోతున్నాను బ్రో, ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మా నాయకుడు అసెంబ్లీకి పోతున్నానంటే మాకు కనుల పండుగలా ఉంది అది. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇంతకుముందు ఏదైతే తప్పయిందో అంటే అనవసరమైన మాటలు మాట్లాడిర్రో అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఒక పాయింట్ మీద మాట్లాడితే, ఎందుకంటే జగన్ని నమ్ముకొని ఒక కోట్లాది మంది ఉన్నారు ఆంధ్రాలో. 40%. సో ఇట్లా 40% ఓట్ అనే కాదన్నా, ఎంతమంది ఆంధ్రాలో ఉంటారో ఆంధ్రాకి సంబంధించింది కాబట్టి, సో అంతమంది 40% ఓట్స్తోని అంత గట్టిగా నిలబడడం కారణం కూడా జగనే. ఇంతకుముందు ఒక పార్టీ, ఇప్పుడు తెలంగాణలో ఎట్లా చూసుకున్నా సరే, అరే కేటీఆర్ ఉండు లేకపోతే హరీష్ రావు ఉండు అని చెప్పేసి ఇట్లా ఓట్లు వేసేటోళ్ళు. కానీ ఎప్పుడైతే ఆంధ్ర విషయానికి వస్తారో ఒక జగన్ ముఖం చూసే అందరికీ ఓట్లు వేయడం జరుగుతుంది. సో ఏందనంటే అసెంబ్లీకి పోతున్నానంటే చాలా మందికి చాలా సంతోషం. ఎందుకనంటే ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు 40,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారో దాంట్లో గురించి మాట్లాడడం, ఏదైనా సరే ప్రజల అవసరాన్ని గురించి మాట్లాడితే మేము చాలా సంతోషపడతాం. ఎందుకనంటే జగన్ 100%లో 70% మంచి చేసిందని చెప్పేసి మేము అడుగుతాం, 30% మంచి చేయలే అని చెప్పేసి నేనే చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఆ 70%లో ఇంతకుముందు ఏ ప్రభుత్వం లేనప్పుడు ఒక స్కూళ్ళు మంచిగా చేయడం అయినా సరే, లేకపోతే పథకాలు రావడం అయినా సరే, జగన్ గత ప్రభుత్వంలో కూడా ఎట్లనంటే పేదవాళ్ళకి చాలా సాయం చేసిండు. ఉన్న వాళ్ళకి బలిచిన వాళ్ళకి కొంచెం మోసమైందని చెప్పగలుగుతా. దేనికనంటే అది ట్యాక్స్ పరంగా అయిందని చెప్పేసి నేను అంట. సో ఓవరాల్గా నువ్వు చేసిన 70% ఇప్పుడు అనవసరం మాకు. ఇప్పుడైతే ఏదైతే కూటమి ప్రభుత్వం నడుస్తుందో మంచి చేసినా చెడు చేసినా నువ్వు ఒక ప్రత్యక్ష పదంలో ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏందనంటే జనం గురించే మాట్లాడాలి. వాడు అందంగా ఉండా వీడు అందంగా ఉండా అని వదిలేసి అధికారాలను బట్టలు తిప్పడేసి కొట్టడం అది మానేసి జనాల గురించి మాట్లాడి నేను నమ్ముకున్న ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే మా నాయకుడు సీఎం పదవిలో లేనప్పుడు కూడా మా నాయకుడు ఆలోచించి మా గురించి ఆలోచిస్తుండు కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు ఏదైనా తప్పు అయితే మళ్ళీ నువ్వు గెలిచే అవకాశాలు ఉంటాయి. అంతేగాని వాళ్ళు నిన్ను జైలుకి పంపించినా ఏడికి పంపించినా సరే నీ తప్పు ఉంటే నేను జైలుకి పంపిస్తారు. నీ తప్పు లేకపోతే అసలు నీ కాలర్ కూడా ఎవరు టచ్ చేయడు. సో నువ్వు అసెంబ్లీకి పోతున్నావు కాబట్టి ఏమంటారు కూటమి ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ నిజాయితీగా నువ్వు ఉంటే జనాల గురించి మాట్లాడు, జనాలకు ఇంకే పథకాలు అందుతలేవు దాని గురించి మాట్లాడు. ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినాం ఒక చిన్నపిల్ల రేప్ కేసులో కూడా దాంట్లో కూడా అవ్వట్లేదు కాబట్టి, సో ఇవన్నీ మాట్లాడితే మా నాయకుడు మాకుండని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఆ 40% ఓటేజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గుండెలు అనేది ఒక ధైర్యం వస్తుంది. సో అనవసరమైన మాటలు మీ ఎమ్మెల్యేల తరపు నుంచి మాట్లాడి నువ్వు నీకున్న వాల్యూ మొత్తం ఇక్కడ తగ్గిపోతుంది. సో ఒక వైఎస్ఆర్సీపీ నేత గురించి మాట్లాడుకుంటేనే ఒక కామెంట్ లాగా చూసుకుంటుంటే ఏమంటారు మా జగన్ మాకు దేవుడు, మా జగన్ మాకు నాయకుడు అని చెప్పేసి అట్లా మాట్లాడతారు. సో ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం బాగాలేదనుకుంటున్నారో ఆ ప్రభుత్వానికి మీ జనం గురించి కొట్లాడితే చాలా స్టఫ్ ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, మీరు నిజమైన నాయకుడు అని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు ఉన్న ప్రభుత్వంలో నువ్వు ఏదైతే మంచి చేసినావో నువ్వు చెప్పుకోలేకపోయినావు. అది జనాల తప్పు కాదు, అది నీ తప్పే అని చెప్పేసి నేను అంట. సో ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా నీకు ఒక మైక్ ఇచ్చినప్పుడు ఏదైతే తప్పు జరుగుతుందో లేకపోతే ఏదైతే దోపిడీ జరుగుతుందో కరెక్ట్ దాని గురించి మాట్లాడి మనకు ఎవరిని మనం తిడితే మన ప్రజలకు మంచిది కాదు. నువ్వు నోరు లేపితేనే రైజ్ ద వాయిస్ అని చెప్పేసి ఎట్లా అంటామో నువ్వు అట్లా నోరు లేపితేనే ఆ జనాలు చాలా బాగుపడతారు. సో నీ ఒక్క మాట వల్ల సిస్టమ్ మారొచ్చేమో. సో ఒక్క మాట గురించి చాలామంది ప్రజలు వెయిట్ చేస్తారు. సో మా జగన్ 2.0 ఏదైతే అన్నాడో ఆ 2.0 రేపటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ నేతలైనా సరే ఎవరైనా సరే మేమందరం చాలా వెయిట్ చేస్తున్నాం దాని గురించి. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా అయినా సరే ఆంధ్ర బాగుపడడం మాకు కావాలి, ఆంధ్ర మంచిగా ఉండడం మాకు కావాలి. మరొక తెలంగాణ లాగా ఆంధ్ర అయితే చాలా బాగుంటుంది. ఆయన ఎన్ని మంచి చేసిండో దాంట్లో కొంత శాతం మంచి చేయలేదని కూడా నేను చెప్తా. కానీ నువ్వు సీఎం పదవిలో ఉన్నప్పుడు ఒకలాగా, సీఎం పదవి లేనప్పుడు ఒకలాగా కాబట్టి నీకు ఇప్పుడు ఏ పవర్ లేదు కాబట్టి నీ వాయిసే నీకు పవర్ అని చెప్పేసి జనాల గురించి పోరాడితే అది మాకు చాలా గర్వకారణం. 2.0 ఇక్కడ నువ్వు చూపిస్తే మేము ఇంకా చాలా ఆనందపడతాం.